వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ప్రియదర్శి కామెడీ రోల్స్ హీరోగా, సైడ్ ఆర్టిస్ట్గా ఇలాగ అన్ని రకాల పాత్రలు చేస్తూ వస్తున్నాడు. తనకంటూ ఒక గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. ఇక నభా నటేష్కు ఇది కమ్బ్యాక్ లాగా నిలుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత నభా నటేష్ తెరపైకి వచ్చింది. ఇది ఆమెకు ఒక పరీక్ష లాంటిదనే చెప్పాలి. మరి ఈ పరీక్షలో నభా నటేష్ గెలిచిందా? ఆమెకు సహాయంగా ప్రియదర్శి ఎంతవరకు నిలబడ్డాడు అన్నది ఒకసారి మనం చూద్దాం. సినిమా సమీక్షలోకి చూద్దాం. రాఘవ్ అదే ప్రియదర్శి చిన్నతనం నుంచి పెళ్లి పెళ్ళం అనే కలలతోనే పెరుగుతూ ఉంటాడు. పెద్దయ్యాక పెళ్ళాన్ని హనీమూన్ కోసం ప్యారిస్ కు తీసుకువెళ్లడమే లక్ష్యంగా, అదే ధ్యేయంగా కష్టపడి చదివి మంచి ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంటాడు. ఇక ఈ క్రమంలోనే సైకాలజిస్ట్ నందిని అదే అనన్య నాగేళ్లతో పెళ్లి నిశ్చితార్థం అవుతుంది. ఇక నందిని వేరే వ్యక్తిని ప్రేమించడంతో రాఘవ్ పెళ్లి ఆగిపోతుంది. దీంతో రాఘవ్ చనిపోవాలని అనుకుంటాడు. ఇక ఆ టైంలోనే ఆనంది అదే నభా నటేష్ పరిచయం అవుతుంది. అలాగా పరిచయం అయిన 4 గంటల్లోనే వారిద్దరి వ్యవహారం పెళ్లి వరకు కూడా వెళ్తుంది. ఆనందిని రాఘవ్ పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆనందికి సంబంధించిన ఏ విషయాన్ని కూడా రాఘవ్ అస్సలు తెలుసుకోడు. ఆమె గతం ఏంటి, ఆమె తల్లిదండ్రులు ఎవరు, ఆమెకు ఉన్న సమస్యలేంటి అన్నది ఏవి కూడా రాఘవ్కి తెలియవు. ఆనందికి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిసార్డర్ ఒకటి ఉంటుంది. ఆనందిలో ఆది, మాయ, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ ఇలాగా 5గురు వ్యక్తులు ఉంటారు. అసలు ఆనంది ఎవరు? ఆమెలో ఉన్న 5గురు ఎవరు? వారందరితో రాఘవ్కు వచ్చిన సమస్యలు ఏంటి? చివరకు రాఘవ్ లక్ష్యం, ధ్యేయం అసలు నెరవేరుతుందా అన్నదే అసలు కథ. డార్లింగ్ టైటిల్ కు దర్శకుడు రాసుకున్న కథకు తీసిన విధానానికి ఏ మాత్రం సంబంధం లేదనిపిస్తుంది మనకి సినిమా చూస్తే. అసలు దర్శకుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? తన మనసులో ఉన్న దాన్ని తెరపైన సరిగ్గానే తీసుకొచ్చాడా? అది ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా అన్నది కూడా సరిగ్గా చెప్పలేము మనము. ఇక నభా నటేష్ తో అపరిచితుల్లో విక్రమ్ లాగా 4-5 క్యారెక్టర్లు, మాడ్యులేషన్స్ కూడా డైలాగ్స్ చెప్పించాడు డైరెక్టర్. కానీ నభా నటేష్ థియేటర్లో ఆడియన్స్ ని చాలా విసిగిచ్చిందనే చెప్పాలి. ఆమె నటనను చూసి చప్పట్లు కొట్టే రేంజ్ లో లేదు. చాలా చోట్ల ఆమె నటన క్రింజ్ లాగా అనిపిస్తుంది మనకి. తెరపై ప్రియదర్శి కంటే నభా నటేష్ కి ఎక్కువ స్కోప్ కూడా ఇచ్చినట్టుగా మనకు అనిపిస్తోంది. ఇక నభా నటేష్ లో చూపించడానికి ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. కానీ అవన్నీ కూడా ప్రేక్షకుడికి ఎక్కువ నచ్చవు. ఆమె కంటే ప్రియదర్శి కామెడీ, ఎమోషన్స్ ఎంతో ఇంత కనెక్ట్ అయ్యేలాగా ఉంటుంది మనకి. ఇక దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అన్నది వదిలేస్తే, పాటలు పాటలుగా చూస్తే కొన్ని చోట్ల మంచి సీన్లు పడ్డట్టుగా అనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ కామెడీగా సాగుతుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు పంచులు బాగానే పేలాయని చెప్పాలి. ఇక ఇంటర్వెల్ వరకు అలా స్లోగా స్లోగా సాగుతూనే ఉంటుంది. ఇంటర్వెల్ కి కూడా ఏమంత ఇంట్రెస్టింగ్ అయితే క్రియేట్ కాదు మనకి. ఇంకా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎలాంటి హోప్స్ కూడా ఉండవు మనకి. అయితే ద్వితీయార్థంలో కొన్ని ఎపిసోడ్లు చాలా బాగుంటాయనే చెప్పాలి. ఇంకా రఘుబాబు సీన్ చాలా ఎమోషనల్ గా టచ్ అవుతుంది మనకి. ఇంకా డిపెండెంట్ ఇండిపెండెంట్ అంటూ రాఘవ్ చెప్పే డైలాగులు, పెళ్లి గురించి చెప్పే డైలాగులు బాగుంటాయి. అలాగా కొన్ని చోట్ల సీన్లు బాగున్నాయి అనిపిస్తోంది. కానీ సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా చూసేలాగా మాత్రం అనిపించదు. ఇక హీరోయిన్ పాత్రలో ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడానికి ఒక్క సరైన సీన్ కూడా పడలేదు అనిపిస్తోంది. ఇక మెయిన్ లీడ్ క్యారెక్టర్లతో ఆడియన్స్ ను సరిగ్గా కనెక్ట్ చేయలేకపోవడంతో దర్శకుడు అంతగా సఫలం కాలేదనే చెప్పాలి. ఇక కథలో మున్ముందు ఏం జరుగుతుందా అని తెలుసుకోవాలనే ఆసక్తి ఏ మాత్రం ఎక్కడ కూడా మనకు కనిపించదు, రాదు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే విజువల్స్ గ్రాండియర్ గా అనిపిస్తోంది. ఇక కెమెరా వర్క్ చాలా రిచ్ గా కూడా అనిపిస్తోంది. పాటలు అంతగా గుర్తు పెట్టుకునేలాగా ఏమీ ఉండవు. తెరపైన అలాగా వచ్చిపోతుంటాయి అంతే. కొన్ని చోట్ల ఎమోషనల్ గా బాగుంటుంది. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. ఇక పంచులు బాగానే పెళ్ళాయి. ఆర్ట్, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని కూడా బాగున్నాయి. ఇక ప్రియదర్శికి ఇలాంటి పాత్రలు ఈ కొత్త ఏమీ కాదు. మల్లేశంలోనేమో ఎమోషనల్ గా నటించాడు. ఇక జాతిరత్నాలు వంటి చిత్రాలలో ఏమో మనల్ని నవ్వించాడు. ఎమోషనల్, కామెడీ ఇలాగ ఏవైనా ప్రియదర్శి మెప్పించగలడు. మరోసారి తనకు అలవాటైన క్యారెక్టర్లోని ఈజీగా దూరిపోయాడు అనిపిస్తోంది మనకి. ఇక నభా నటేష్ కు ఇందులో చాలా స్కోప్ కూడా లభించింది. తెరపై కనిపించే నభా నటేష్ ఒకరైనా పాతలు వేరియేషన్స్ చాలానే ఉన్నాయి. కానీ నభా నటేష్ తన నటనతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించినట్టుగానే అనిపించింది మనకి. ఇక ఏ క్యారెక్టర్లోనైనా నభా నటేష్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది అనిపిస్తోంది. పైగా ఆమె నటనని చూసి తల పట్టుకునేలానే ఉంటుంది. యాక్షన్, కామెడీ, ఎమోషన్స్, గడుసుతనం, అమాయకత్వం ఇలాగ ఎన్నో రకాల వేరియేషన్స్ లో నభా నటేష్ నటిస్తోంది. కానీ ఆ వేవి కూడా ఎవరిని మెప్పించవు. అనన్య నాగల్ల పర్వాలేదు అనిపిస్తోంది. ఇక హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసే కామెడీ, తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది, పర్లేదు. అతిథి క్యారెక్టర్స్ అయిన నిహారిక, సంజయ్ స్వరూప్ క్యారెక్టర్లు ఓకే అనిపిస్తాయి మనకి.
ఇక బ్రహ్మానందంను అంతగా వాడుకోలేదనిపిస్తోంది. బ్రహ్మానందం సీన్లు కూడా ఏమాత్రం నవ్వించవు. హీరో, తల్లి, పిన్ని క్యారెక్టర్లు, రఘుబాబు పాత్రలు మెప్పిస్తాయి మనల్ని. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.